హాయ్ గాయస్, మా అనుకునేది ఏంటో తెలుసా? బైరంపల్లికి ప్రతీక బైరంపల్లి బురుజు. మనం బైరంపల్లి ఉద్యమానికి, రజాకారుల తిరుగుబాటుకు ఈ బురుజు ఒక నిదర్శనం. సో ఇది మా ఊరు పక్కనే ఉంటుంది బైరంపల్లి, రామవరం, కొండాపూర్, బెక్కంటి పక్కన బైరంపల్లి. సో చాలాసార్లు వచ్చి చూస్తాం కానీ ఎప్పుడు దీని పైకి ఎక్కలేదు. సో ఈ బైరంపల్లి చరిత్ర చాలామంది తెలుసు. సో మేము కొత్త చెప్పాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఈ బైరంపల్లి బురుజు కాడికి వచ్చినాం. ఒకసారి పైకి ఎక్కి అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దాం రండి. చూపెడతారా? హాయ్ గాయస్, ఇదే బైరంపల్లి బురుజు. సో మనం దీనికి ఎక్కాలి, ఇవ్వాలి ఏమని అనుకుంటున్నా. సో ఇది హైట్ ఉంది బాగానే, కానీ ఈ బురుజు మాత్రం చాలా బందోబస్తు గట్టిగా ఉంది. ఇదేనా ఎక్కడు? సో ఈ కందకం నుంచి లోపలికి వెళ్ళాలి, కానీ హైట్ చూస్తే చాలా బాగుంది. ఎక్కొచ్చా? మన వల్ల అవుతుంది ఎక్కడు. సో మనం ట్రై చేద్దాం, ఇందులోకి వెళ్ళి ఎక్కడం చూద్దాం. ఇదంతా గడేనారా? అప్పటి గడేనా ఇదంతా? సో ట్రై చేద్దాం ఎక్కడికి. శేఖర్ ట్రై చేస్తారా? సో ట్రై చేద్దాం ఎక్కడికి. కాదు, లోపల పోయినాక వెళ్ళా. నువ్వు ఎక్కువ బాల్ అంతా మీరు కొడతారా? ఇంకా పైకి పోతుంది దానికి పట్టుకొని ఇవ్వాలి ఎక్కకుండా పైకి. నువ్వు ఎక్కువ మైసమ్మ తల్లి, మనం మొక్కెక్కు. నేను తీస్తా. హాయ్ గాయస్, బుర్ర లోపలికి ఎక్కుతున్నాం. సో తమ్ముళ్ళు ఎక్కుమని చెప్పారు, లోపలికి ఇంకా సిచ్యువేషన్ లేదు చూడాలి. సో కమ్. హాయ్ గాయస్, చాలా దరిద్రం అంటే సరే తప్పు అనుకోవద్దు, కానీ ఘోరంగా ఉంది బురుజు. సో మేము పాములు ఉంటాయా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేబీ ఉండకపోవచ్చు, చూద్దాం. దాని పైకి వచ్చేసినాం. ఇదే బైరంపల్లి బురుజు టాప్ వచ్చేసినాం. పూలుతుందా ఇది? సో గాయస్, బైరంపల్లి బురుజు టాప్ వచ్చేసినాం. సో ఎంత బైరంపల్లి విలేజ్. సో మా రోడ్ ఎక్కేసిండు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా బైరంపల్లి బురుజు ఎక్కాలని, పైన ఎక్కేసిన. సో తమ్ముళ్ళు రోడ్డు నుంచి వెళ్ళిపోయారు, చాలా బాగుంది. సో తెలంగాణ బైరంపల్లి ఉద్యమ వీరులకు, అమరవీరులకు జోహార్లు. బైరంపల్లి ఇన్సిడెంట్స్ వల్లనే మా తెలంగాణ అణచివేత బానిసత్వం గురించి ఇండియన్ గవర్నమెంట్ తెలిసి అప్పుడున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం రాజు మీద చర్యలు తీసుకొని మన తెలంగాణని 1948 సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్ కల్పిస్తున్నారు. సో థ్యాంక్ యూ. బైరంపల్లి బురుజు, కోట బురుజు ఎక్కి దిగేసినాం. సో ఎక్కడం మాత్రం చాలా అంటే చాలా భయమైంది. ఎందుకంటే ఎప్పటిదో దగ్గరగా 100 ఏళ్ల క్రితం నాటి బురుజు ఇది. సక్సెస్ఫుల్ ఎక్కేసినాం, కానీ ఛాన్స్ ఎప్పుడు ఉండలే, పైన ఎంతో చిన్న భయం వేసింది. సో ఇదే బైరంపల్లి అమరవీరుల త్యాగానికి గుర్తు బైరంపల్లి బురుజు. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. సో శేఖర్ చెప్తా ఏమన్నా బైరంపల్లి బురుజు గురించి? సో మన మొట్టమొదటి నిజాం బానిస బతుకు ఎదురు తిరిగిన ఒక ఊరు బైరంపల్లి. ఈ బురుజు పైనే ఉండి రజాకారుని ఎదుర్కొన్న వారు ఎంతోమంది అమరవీరులు అయ్యారు. ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉంటాయి. సో చాలా హ్యాపీగా ఉంది. సో సైనింగ్ ఆఫ్ బైరంపల్లి.